పెట్టిన చెట్లు ఇంటి పూర్తికి ఇలా చూడండి, చాలా కలుపు ఉండే ఇందులో, చాలా అంటే చాలా విపరీతంగా. చూడండి అక్కడ సైడ్కి ఎట్లా ఉండేనో ఇంట్లో కూడా అట్లనే ఉండే. ఇది మొత్తం అయితే తీసేసుకున్నా, నీట్గా తీసేసుకొని చెట్లు అయితే పూతలకు వచ్చినాయి. టమాటా చెట్లు, వంకాయ చెట్లు చూడండి. వర్షం పడినందుకు చాలా మంచిగా ఎదిగేస్తున్నాయి. మనం ఎన్ని నీళ్ళు పోసినా కానీ కూడా వాటికి వర్షం పడితేనే చాలా మంచిగా పెరుగుతాయి. చూసురా, బీరతీగలు అయితే పెద్దగా అయిపోతున్నాయి మొత్తము. ఇంకా కొన్ని వేరే దిక్కైతే పెట్టేసుకున్నా. ఇవైతే ఇలా ఉన్నాయి. టమాటా నారు, మిరప నారు సన్నగా ముసురు పడుతుంది. నిన్న మొన్నటి దగ్గర ఇవి అయితే బాగా కలిచేసి నీట్గా అయితే చేసేసుకున్నా. అయినా కలుపు మొక్కలు అక్కడక్కడ వస్తూనే ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా కలుపు మొక్క విపరీతంగా ఉండే అబ్బా ఇందులో అయితే. చూడండి, ఇప్పుడైతే కలిసిన తర్వాత చెట్లు చాలా మంచిగా వచ్చేస్తాయి. చిన్న మిరపనారు అయితే పెట్టేసుకున్నా. చూసురా, ఇలా అయితే పెట్టుకున్నా నేనైతే. ఇంటి పక్క పోటీ ఖాళీ స్థలం ఉంది కదా, ఇలా పెట్టుకున్నా. మీతో చూపిస్తా చూడండి. ఇందులో అయితే పాములు రావడంతో ఇందులో ఉన్న మల్ల చెట్టు మొత్తం తీసేసుకున్నా, నీట్గా వేసేసుకున్నా. ఇక ఇందులో అయితే చెట్ల నీడ ఉంది కాబట్టి ఏమీ చెట్లు పెరగవి. మల్లె చెట్టు అయినా పూలు పూస్తలేదు నీడ ఉన్నందుకు. తర్వాత మందార చెట్టునైతే అలానే ఉంచిన. కలమాక్ చెట్టునైతే మొత్తం అయితే ఆకులు తీసేసిన, మొత్తం మచ్చ వచ్చేసింది. చాలా అంటే చాలా మచ్చ వచ్చేసింది. తర్వాత పుదీనా కట్టలు అయితే ఇలా నాటుకున్నా, కొన్ని అయితే వచ్చేస్తే మంచిగా వచ్చేస్తుంది. అలాగే మల్బరీ చెట్టు, ఈ మల్బరీ చెట్టుని ఏమన్నా వాతుకోవాలి. ఇప్పుడు ఇదైతే మాకైతే చాలా ఇబ్బందిగా, పెద్దగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వెళ్తూ వస్తుంటే కండ్లకు తాకుతుంది కాబట్టి ఈ చెట్టుని అయితే తీసేయాలి అనుకుంటున్నాము. ఇష్టం లేదు కానీ తీసేసేయాలి ఇక ఖచ్చితంగా. చూడండి, ఇలా నీట్గా అయితే ఇందులో చేసుకుని, ఇందులో అయితే ఏం పెట్టుకోలేను, మీ దగ్గర చూపిస్తాను. అలాగే అరటి చెట్లు కూడా పెట్టుకున్నాము మేమైతే. చూసారా వానమూలు ఎలా ఉందో మా ఇంటి ముంగల. చూడండి, మొత్తం నైట్ సంధి వర్షం పడుతుంది. ఇలా భూమి అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, మొత్తము పచ్చగా చెట్లు ఎటు చూసిన పచ్చగా. మా సీతాఫల చెట్టు అయితే ఇక విపరీతంగా గుబ్బూరుగా అయిపోయింది. కింది మండలన్నీ కొట్టేయాలి. ఈ కలుపంతా తీసిన కొద్దికి వర్షం పడేసరికి అయితే వస్తూనే ఉంది. ఇందులో అయితే ఇక బీర విత్తనాలు, చిక్కుడు విత్తనాలు అన్నీ అయితే పెట్టేసిన. ఇదైతే మొత్తం అల్లుకుపోయింది దొండతీగ. వర్షం వస్తే చూడండి ఎలా పెరిగిపోతాయో చెట్లు. అయితే చాలా ఇష్టం వర్షానికి. ఇక నిన్న మాత్రం చూడండి, ఇక్కడ కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నాను. క్యాబేజీ కూడా నాటుకున్నాను, చాలా బాగా వచ్చేసింది. క్యాబేజీ అయితే అసలు తినను, కానీ ఏదో నారు కొనుక్కొచ్చినప్పుడు, కొంచెం నారు కొనుక్కొచ్చినప్పుడు ఇచ్చిర్రు. చూడండి, పూత కూడా పూస్తుంది. ఇలా పెట్టుకున్నాను. నిన్న ఇది కలిసినప్పుడు చూడాలి, ఇందులో అయితే జర్రలు, అడుగు పురుగులు, అబ్బబ్బలతే పురుగులు. వాటిని చూసి అయితే నాకైతే అబ్బో, ముందుకే వాటిని చూసి అయితే నేనైతే నిన్న మాత్రం అన్నం అయితే మధ్యాహ్నం వరకు అయితే అస్సలు ఏదో కానీ చేస్తేనే మంచిగా నీట్గా అయిపోతాయి. చూడండి, అక్కడిక్కడైతే ముసురు పడుతున్నా కాబట్టి ఇక్కడ నుంచే తీస్తున్నాను నేనైతే వీడియో. ఇక మొత్తం అయితే దొండతీగ, బీరతీగలు అయితే చాలా మంచిగా
అయిపోయినాయి, కాసే కాడికి కాస్తాయి చూడండి. అక్కడ వరకు అయితే కొంచెం టమాటా నారు పెట్టేసుకున్నా నేనైతే. ఇక చిక్కుడుతులు అయితే వాటికంతా అవే మొలిచినాయి. ఇంతకుముందుకైతే చెట్టు అక్కడనే ఉండే కాబట్టి అవే ఇత్తనాలు పడి మొలిచినవి. మిగతావన్నీ వీకేసిన. ఇక తర్వాత అయితే ఇందులో నుంచి అయితే పాము పిల్లలు అవి ఇవి అయితే వచ్చేసినాయి. నిన్నైతే నాకైతే వాటిని చూడంగానే నాకైతే అస్సలు ఆకలే వేయలేదు. చాలా సేఫ్ వరకు అయితే ఎట్లనో అనిపించింది అవన్నీ చూసిన తర్వాత. నాకు పాములు జర్రలన్నా చూస్తే ఏదో విధంగా ఉంటుంది. అసలు వాటిని చూస్తే అన్నమే తినబుద్ధి కాదు. ఇక తర్వాత అయితే ఇక మొత్తం మీద ఇదంతా నీట్గా ఉండాలి మంచిగా అన్నట్టు ఇదంతా అయితే కలుచుకున్నాను. చూడండి, మనం ఏదే కానీ చేస్తే కానీ ఇలా నీట్గా అయ్యి చెట్లు చాలా మంచిగా అయిపోతాయి. చూడండి, ఇలా మంచిగా అయితేనే టేస్ట్ మాత్రం సూపర్గా. చూడండి, చెట్లు మొత్తం నీట్గా పచ్చగా అయిపోయినాయి. వాడిపోయిన చెట్లు కూడా మంచిగా మొలిచేసినాయి. ఇక జామ చెట్టు అయితే సూపర్గా అయింది. కాయలు కూడా కాస్తున్నాయి. చూపిస్తా దగ్గరికి పోయి. ఎర్ర జామకాయ ఇలా ఇంకా కొంచెం సీడ్ అవుతుంది. ఇలా ఉన్న దాన్ని ఇలా చేసేసిన. ఈ మందార పువ్వు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కొన్ని చిక్కుడు చెట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత జామ చెట్టు చూడండి, ఇదే జామకాయ. చూడండి, ఈ కాయలు చూసి ఇంతనే ఉన్నాయి కానీ ఎర్రగా ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం పండాలి. చిన్న ఉంది చెట్టు. ఇక్కడ ఉంది చూడండి జామకాయ. ఇక ఇలా ఇంకొంచెం పండాలి. కాకపోతే నీళ్ళు లేనందుకు పెరగట్లేదు. నీళ్ళు బాగా పడితేనే చెట్లు మంచిగా అవుతాయి. ఇంట్లో అయితే అన్ని సీతపొల్ల చెట్టు ఇంట్లోనే, ఇంకేంది ఈ చెట్టు చింత చెట్టు ఇంట్లోనే, జామ చెట్టు ఇంట్లోనే, మందార చెట్టు ఇంట్లోనే, తుమ్మ చెట్టు ఇంట్లోనే, రేగి చెట్టు ఇంట్లోనే. ఈసారి రేగి పండ్లు అయితే ఏమో చూడాలి. చూడండి, నీళ్ళ కోసం అయితే ఇలా పెట్టేసిన. నల్లు వచ్చినప్పుడు ఇందులో ఇరిసి మంచిగా పట్టేస్తా. చూడండి, జామకాయలు ఈరోజైతే నేను పెంచుకున్న చెట్లు చూడండి, నారు మంచిగా వర్షం పడుతుంది, ముసురు ముసురు మంచిగా నాటేసుకున్నవి. ఈసారికి అయితే ఎలానో పండించుకోవాలి వీటిని అన్నిటినీ. చూసురా, ఇలా ఇలా పెంచుకుంటా ఇలా ఉంటుంది. ఇంకా తర్వాత మా ఇంటి వెనుక సీదు చూడండి, చూసురా, ఇదంతా మా జాగనే. చూసురా, ఇంత సీదు ఉండకపోతే పాములు రాకపోతే ఏముంటాయి ఇందులో నుంచి. ఇక అందుకని ఇక్కడైతే చేయలేను, ఇక్కడ వరకే చేసేసి నీట్గా అయితే పెట్టేసుకున్నా. మొత్తం మీద చూడండి, ఇలా ఎటు చూసిన కలిపే మొలుస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా ఇక్కడైతే వాకిలికి ఉంచేస్తాను. అక్కడిక్కడ అయితే చెట్లు అయితే కొన్ని అయితే పెట్టేసుకుంటా. ఇలా ఉంటుంది చూడండి. మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.